బాబా నాకు శరీరం ఇచ్చింది సేవ కోసం, ఈ మనసు బాబా కోసం, ఈ ధనము బాబా సేవ కోసం. అప్పుడు నిమిత్త భావం దానికదే వచ్చేస్తుంది, దానికదే నిర్మాణత వచ్చేస్తుంది. తన కోసం కాకుండా శ్రీమతం అనుసారంగా ఖర్చు చేయాలి, శ్రీమతం అనుసారంగా నడవాలి. అందులో మీ యొక్క మన్మతం, పరమతం, ఇతరుల మతం యాడ్ చేయకూడదు. నేనేం చేస్తున్నానో, ఏ ప్రవృత్తి కార్యమైనా, పరివారం, ప్రవృత్తి, సంబంధం అన్నిటినీ నిర్వర్తించు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముందు కట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ నిర్వర్తించుకోవాలి. బుద్ధితో కట్ చేసుకో, వదలద్దు, కట్ చెయ్యి. బుద్ధితో కట్ చేసుకుంటే బాబాతో జోడించబడుతుంది. మనందరం ధ్యాస పెట్టుకుని నడుచుకోవాలి. వీళ్ళందరూ పాత్రదారులు, మనందరం ఆడుకోవడానికి కలిసాము. ఏ సంబంధం అయితే మనది ఉందో కొద్ది సమయం కోసం పాత్రను అభినయించడానికి, సేవ కోసం లభించారు. ప్రేమతో వాళ్లతో కలిసిమెలిసి ఉండండి, సేవ చెయ్యండి, సంభాళించండి. కానీ బాబా యజమాని, చేయించువాడు, మనము బాబాకు ఇన్స్ట్రుమెంట్. ఇది గుర్తు ఉంటే నిమిత్తంగా అవడం సహజమవుతుంది.